మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు లెఫ్టినెంట్ జనరల్ రావు గారు, రిటైర్డ్. సో రావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మీకేమనిపించింది అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారండి. మనం చాలా హర్షించదగాలి, మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డిఫికల్ట్ ఆపరేషన్. ఎందుకు డిఫికల్ట్ ఆపరేషన్ అంటాను? బోర్డర్ దాటకూడదు. బోర్డర్ దాటితేమో ప్రపంచం అంతా ఉంటుంది, ఇండియా దండయాత్ర మొదలు పెట్టింది. సిమిలర్లీ పాకిస్తాన్ కూడా అనొచ్చు, వార్ స్టార్ట్ చేసింది వీళ్ళు అనేసి. కనుక మనం సెలెక్టెడ్ టార్గెట్స్ ని ఎలా కొట్టాలి అన్నది ముందు ఆలోచన జరిగింది. ఓకే, ఆలోచన జరిగినప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఫిరంగులు బోర్డర్ దగ్గర ఫైరింగ్లు చేసుకోవచ్చు, లేదనుకుంటే సర్జికల్ స్ట్రైక్ లాగా ఏదో చిన్న చేయొచ్చు, లేదా ఇప్పుడు చేసినట్టుగా టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టవచ్చు, లేదా లిమిటెడ్ వార్ కార్గిల్ చేసాము 1997లో అలాగనే చేయొచ్చు, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్ వార్ కూడా చేయొచ్చు. కానీ ఈ తరుణంలో భారతదేశం, మన మోడీ గారు, ఎంటైర్ మినిస్ట్రీ, జయశంకర్, రాజ్నాథ్ గారు అందరూ కలిసి ఆలోచించి, మూడు సైన్యాధిపతులతో కూడా ఆలోచించి నిర్ణయించుకున్నది ఏమిటి? ఫుల్ ఫ్లెడ్ వార్కి వెళ్లే ముందు ఒక విధంగా చెప్పి చూద్దాం, ఒక దెబ్బ సరిగా కొట్టి చూద్దాం. కానీ దెబ్బ ఎలా ఉండాలి? ఇంతకుముందు కొట్టిన దానికన్నా ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే ఎస్కలేషన్ మెట్రిక్స్ అన్నప్పుడు దెబ్బలా పెరుగుతుంటే గానీ మనిషికి తెలియరాదు. ముందు మందలిస్తాం, తర్వాత తప్పురా అని చెప్తాం, కోపడతాం, ఒక దెబ్బగాయిస్తాం, లంప మీద కొడతాం, దాని తర్వాత అర్థం కాకపోతే తంతాం. రైట్? సో ఎస్కలేషన్ మెట్రిక్స్ లో దీన్ని లంపకాయగా చూడాలా, తంతంగా చూడాలా? యాక్చువల్లీ ఒక విధంగా చేస్తే తంతంగానే చూడాలి. ఫుల్ ఫ్లెడ్జ్ గా చంపలేదు కదా, యాక్చువల్ గా అంత ఫుల్ ఫ్లెడ్జ్ వార్ వెళ్ళలేదు కాబట్టి. రైట్? ఎందుకంటే ఈ తంతంలో ఏంటంటే ఖచ్చితంగా అతనికి ఆ దెబ్బ విలువ తెలవాలి. కానీ ఏంటి, మనకి పాకిస్తాన్ కన్నా బేసికలీ టెర్రరిజాన్ని తగ్గించాలన్నది మన ధ్యేయం. కనుక ఈ ఎస్కలేషన్ మెట్రిక్స్ లో కరెక్ట్ గా టార్గెట్లు ఏం చూస్ చేసుకున్నారు? మొన్నేమో సర్జికల్ స్ట్రైక్ ఒక టార్గెట్ చూపించారు, టెర్రరిస్ట్ క్యాంప్. రైట్? ఈసారి ఏం చేశారు? ఉన్న టెర్రరిస్ట్ రిలీజ్ పాయింట్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, టెర్రరిస్ట్ ట్రైనింగ్ చేసే క్యాంప్స్ ఒక చోట ఉంటాయి, అవి ఏమో లోపల ఉంటాయి. లైక్ బావల్పూర్ 100-150 కిలోమీటర్ల దూరం, యాక్చువల్ 150 కిలోమీటర్ల దూరంలో బావల్పూర్ ఉంది. ఇది అవుట్స్కర్ట్స్ మీద 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్స్ ఉంటాయి. ఈ లష్కర్ ఏ తైబా, జేఈటీఎల్ ట్రైనింగ్ ఏరియాస్. సో ఆ ట్రైనింగ్ ఏరియాస్ దగ్గర మాక్సిమం మనుషులు ముందు అందరినీ రిక్రూట్ చేసుకుని మద్రాసా దగ్గర తీసుకొచ్చే ప్లేస్ అది. 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్. సో కనుక అదేమో మెయిన్ టార్గెట్. అది కాకుండా బోర్డర్ దగ్గర రిలీజ్ పాయింట్స్, ఎక్కడి నుంచి అయితే మనుషుల్ని లోపలికి తోస్తారో, లైక్ బెంబర్, కోట్లీ, రైట్, ఇలాంటి ప్లేస్ ఏదైతే దేశం మన బోర్డర్ కి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయే, ఆ స్థావరాలను కొడతానికి కూడా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని ఏం చేశారు, మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా ఉండాలంటే గ్రౌండ్ బేస్డ్ మిసైల్స్ ఫైర్ చేయొచ్చు. మన దగ్గర ఎన్నో రకాల మిసైల్స్ ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, పృథ్వీ ఉన్నాయి, రకరకాల మిసైల్స్ ఉన్నాయి. మన డిఆర్డిఓ స్టార్మర్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ మిసైల్ గురించి ఏదండి ఇప్పుడు ప్రయోగించినటువంటి స్కాల్ప్? ఇప్పుడు నేను ఎందుకంటే ఇంతవరకు డిఫెన్స్ మినిస్ట్రీ డిక్లేర్ చేయలేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా ఎయిర్ ఫోర్స్ చూసినట్టుగా వాడినట్టుగా తెలుస్తుంది. ఆ తెలుస్తున్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే 2-3 రకాల ఆయుధాలు ఉంటాయి. రఫాల్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం మనం. 62 విమానాలు అగ్రిమెంట్ చేసుకుని 36 తీసుకున్నాం. రైట్? దానికేమో ఇప్పుడు స్కాల్ప్ అని ఉంది, హ్యామర్ అని ఉన్నాయి మిసైల్స్. స్కాల్ప్ మిసైల్ ఉందంటే ఒక 350-400 కిలోమీటర్ల వరకు ఎయిర్ నుంచి గ్రౌండ్ టార్గెట్స్ ఫైర్ చేయగలదు. అలాగే ఇప్పుడు హ్యామర్ మిసైల్ ఉంది, అది ఎయిర్ నుంచి ఫైర్ చేయొచ్చు. 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఈజీగా లోపలికి వెళ్ళి పిన్ పాయింట్ కొట్టగలవు. 10 మీటర్ల సర్కిల్ ఆఫ్ ప్రాబిలిటీ అని అంటారే, 10 మీటర్ల దీంట్లో ఎక్యురసీలో కొట్టగలవు. ఈ కాకుండా ఇంకేమున్నాయి మన దగ్గర ఇప్పుడు, లైక్ లాయిటరింగ్ ఎమ్యునిషన్, డ్రోన్స్ మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ టైంలో చూసాం. తర్వాత రీసెంట్ గా ఇప్పుడు బాగా డ్రోన్స్ గురించి తెలిసింది, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, దీంట్లో డ్రోన్స్ విపరీతంగా వాడుతున్నారు. డ్రోన్స్ వెళ్ళి ట్యాంక్ నుంచి చేసేయటం,
సూసైడల్ ఈవెన్ మిషన్. ఇప్పుడు నిన్న మొన్న పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత ఉగ్రవాదులు దాక్కుంటే వాళ్ళని ఎతికి వారి మీద దాడులు చేయడానికి కూడా డ్రోన్లనే ఉపయోగించారు. కరెక్ట్. అదేమో మనం ఏంటి దాన్ని డ్రోన్ ని అబ్జర్వేషన్ కిందే వాడుతున్నాం. కానీ డ్రోన్స్ లో విపరీతంగా తీసుకెళ్తే ఉంది సూసైడ్ డ్రోన్స్ కింద వాడుకోవచ్చు. ఒక డ్రోన్ ను మనం అమ్యునిషన్ ఫిట్ చేసేస్తే రైట్, కమికజే డ్రోన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్రోన్స్ ఉన్నాయంటే దాని మీద మనం అమ్యునిషన్ ఫిట్ చేసేసుకుంటే టార్గెట్ సరిగా ప్రైమ్ చేసి మధ్యలో దానికి క్లియర్ గా గైడెన్స్ ఇవ్వగలిగితే అది వెళ్ళి టార్గెట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. తర్వాత ఏంటి దాంట్లోని అన్ని మిసైల్స్ లో టెక్నాలజీ అంతా పెరిగిపోయిందంటే లోపల జిపిఎస్ సిస్టమ్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, రైట్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. కనుక టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మిసైల్స్ ఒకసారి ఫైర్ చేశాక టార్గెట్ చెప్పేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పడగలరు. సో అలాంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. కనుక అలాంటి మిసైల్స్ వాడి ఉండవచ్చు, రైట్, వెళ్ళి కొట్టుంటారు. ఎందుకంటే ఎల్సీ క్రాస్ మనం ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ క్రాస్ చేయదలుచు. ఎందుకంటే ప్రపంచం అంతా ఏమంటుంది, మనం దండయాత్రకి వెళ్ళాం. ఇప్పుడు మనం ప్రపంచానికి ఏం ప్రూవ్ చేయగలుగుతున్నాం? ఓన్లీ మేము టెర్రరిస్ట్ క్యాంప్స్ నే హిట్ చేసాం, మాకు సివిల్ టార్గెట్స్ ముట్టుకోలేదు, మేము మిలిటరీ టార్గెట్స్ ముట్టుకోలేదు, ఏ పవర్ఫుల్ డ్యామ్స్ కొట్టలేదు, పవర్ స్టేషన్ కొట్టలేదు. రావు గారు మిమ్మల్ని అంటే ఇప్పుడు భారత్ ఇంకొక హెచ్చరిక కూడా చేసింది దట్ ఖచ్చితంగా పాక్ గనక మరొకసారి ప్రతీకార చర్యలకు దిగితే ఆపరేషన్ సింధూర్ 2.0ని రుచి చూపిస్తామని చెప్పారు. సో అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది మీ దగ్గర నుంచి తెలుసుకునే ముందు నేను ఒకసారి పెంటపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్తాను. సో పెంటపాటి పుల్లారావు గారు, ఆల్రెడీ అమిత్ షా ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాతో కూడా మాట్లాడారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మాట్లాడారు, పరిస్థితిని సమీక్షించారు. సో మీరు ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఏం జరగబోతోంది? ఓకే, సో పుల్లారావు గారు ఇది ఇన్ షార్ట్ బ్రేక్. సో రావు గారు దీని గురించి ఏం చెప్తారు మీరు? మళ్ళీ చెప్తారు ప్రశ్న మీరు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అండ్ అలాగే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. నేను అనుకోవడం అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒకసారి కొట్టిన తర్వాత రివ్యూ జరుగుతుంది. అది వాళ్ళు జరిగింది ఆల్రెడీ, ప్రైమ్ మినిస్టర్ గారి ఇంట్లో ఆల్రెడీ రివ్యూ జరిగింది. రివ్యూలో ఏం జరుగుతుంది? ఒకటేమో ఆల్రెడీ ఎఫెక్ట్స్ తెలిసినాయి, ఒక దెబ్బ కొట్టాం ఎఫెక్ట్ దొరికింది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ రివ్యూ ఏంటి? పాకిస్తాన్ ఏ విధంగా తిరిగి మనల్ని రిటాలియేట్ చేస్తుంది, రైట్, దానికి ఎలాగ మనం ప్రతిఘటించగలం. సో ఫస్ట్ పార్ట్ మాట్లాడదాం. ఒకవేళ రిటాలియేట్ ఏమైనా చేసేటట్టయితే ఆ చేయక ముందే నా ఒపీనియన్ లో డిప్లొమాటిక్ ఛాన్స్ లో ప్రెషర్ తీసుకొస్తారు పాకిస్తాన్ మీద. మీరు అనవసరంగా వాళ్ళ మీద రిటాలియేట్ చేశారంటే ఇంకా ఆల్రెడీ అనుకోవచ్చు కదా, తీవ్రంగా ప్రతిఘటిస్తారు అని జాగ్రత్తగా ఉండాలని అని పాకిస్తాన్ ని అట్లీస్ట్ కంట్రోల్ చేస్తారు. రెండోది, వాళ్ళు కంట్రోల్ చేయగలిగినా చేయకపోయినా సరే మన సంసిద్ధుల్లో మనం ఉండాలి. కనుక అది ఏం చేస్తారు? ఇప్పుడు ఏంటంటే మన అమిత్ షా గారు ఏం చేశారు? సెలవులన్నీ క్యాన్సిల్ చేశారు. కారణాలు యుద్ధ సంకేతాలు ఎప్పుడున్నాయి అంటే ఆర్మ్ ఫోర్సెస్ లో కూడా జరుగుతుంది సెలవులు క్యాన్సిల్ చేయటం, మనుషులను రీకాల్ చేయటం. ఎందుకంటే ప్రస్తుతం గబుక్కుని చూసుకుంటే ఉంటే ప్రతి యూనిట్ లోనూ 70% ప్రజలు ఉంటారు. ఒక 20% యాన్యువల్ లీవ్ 2 months లీవ్ మీద ఉంటారు, ఒక 5% క్యాజువల్ లీవ్ మీద ఉండొచ్చు, ఒక 5% ట్రైనింగ్ మీద ఉండొచ్చు. కనుక తిరిగి యూనిట్లన్నీ ఫుల్ స్ట్రెంగ్త్ తీసుకురావాలి. అందుకని ఏం చేస్తారు? అందరూ సెలవులు కట్ చేసేస్తున్నాం, తిరిగి జాయిన్ అవ్వాలి. అలాగే హోమ్ మినిస్ట్రీ కింద ఉన్న ఫోర్సెస్ ఏంటి? సిఆర్పిఎఫ్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, ఇవన్నీ ఏముంది? సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, రైట్. జేఎన్కేలో జరుగుతుంది. వాళ్లే కాకుండా ఆర్మ్ ఫోర్సెస్ కూడా రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ అవి కూడా ఇంటర్నల్ డ్యూటీస్ లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, స్టేట్ పోలీసు, జేఎన్కే పోలీసు వీళ్ళందరినీ ఫుల్ ఫ్లెడ్జ్ అందరినీ తయారుగా ఉండమని చెప్తే ఆర్మీ కూడా ఫ్రీ అవుతుంది అప్పుడు తన ప్రైమరీ రోల్ కోసం. ప్రైమరీ రోల్ ఏంటి? ఆర్మ్ ఫోర్సెస్ కి దేశాన్ని బయట నుంచి దీని నుంచి ప్రతిఘటిస్తానికి, అవసరం వస్తే మనం వెళ్ళి దండయాత్ర చేస్తాను. కనుక ప్రస్తుతానికి ఏంటంటే సంసిద్ధత ఉండాలన్న దీంతో అమిత్ షా గారు ఏం చేశారని అనుకోవటం, ఈ హోమ్ మినిస్ట్రీ ఫోర్సెస్ అందరినీ బాబు మీరు అప్రమత్తంగా ఉండాలి, రెడీగా ఉండాలి, మీ రోల్స్ కి రెడీగా ఉండండి అనేసి. పాకిస్తాన్ అటాక్ చేస్తే మనం రెడీగా ఉండాలని. ఇందాక నేను అన్నట్లుగా ఆపరేషన్ సింధూర్ 2.0 గనక జరిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇందాకడే మీరు అన్నారు లెంపకాయ ఒక తీరుగా ఉంటుంది, కొట్టడం ఒక తీరుగా ఉంటుంది, దీన్ని కొట్టడంగానే చూడాలని. సో అది కొట్టడంగా ఉంటుందా లేదా ఇంకొక తీరులో ఉంటుందా? నేను అనుకోవడం అంటే ఖచ్చితంగా ఇంకొక తీరుగా ఉంటుంది.
ఎందుకంటే ముందు టెర్రరిస్ట్ క్యాంప్స్ ని ఇచ్చేసాం, మనం పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ టార్గెట్స్ ఏం ముట్టుకోలేదు. ఎస్ ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు కొడతానికి ఇప్పుడు వాళ్ళు తిరిగి మనం దేని మీద కొట్టాలన్నది వాళ్ళకి పెద్ద సమస్య. క్వశ్చన్ యా వాళ్ళు ఆలోచిస్తే మన సైడ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు కనుక మన సైడ్ వచ్చి జమ్మూ కొడతారా, శ్రీనగర్ మీద కొట్టాలా, బారాములా కొట్టాలా, ఏదైనా టౌన్ మీద కొట్టాలా, లేకపోతే ఏదైనా డ్యామ్ మీద కొట్టాలా, రైట్? ఇలాంటి ఆలోచన వాళ్ళు చేస్తారు. ఎప్పుడైతే ఈ నాన్ టెర్రరిస్ట్ టార్గెట్స్ మన దగ్గర మీద కొట్టారో అప్పుడు ఈ నెంబర్ 2 వస్తుంది, ఆప్ సింధూర్ 2. ఒకవేళ మా మీద మీరు ఏమన్నా ప్రతిఘటిస్తే సెకండ్ ఫేజ్ చూపిస్తాం జాగ్రత్త అని, రైట్? నా ఒపీనియన్ ఏంటంటే సెకండ్ ఫేజ్ కింద ఖచ్చితంగా దీనికన్నా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. మేబీ నేను అనుకోవటం మేబీ లిమిటెడ్ వార్, ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పాకెట్స్ ఆఫ్ పాకిస్తాన్ పికెట్స్ ఉన్నాయో, ఏ అయితే రివర్స్ కి ఇటు సైడ్ మన ఎన్క్లేవ్స్ దగ్గర ఉన్నాయో, లేదా మన హైట్స్ కన్నా కింద హైట్ లో ఉన్నాయో, ఏ అయితే మనం క్యాప్చర్ చేయగలమో అవి క్యాప్చర్ చేస్తానికి ప్రయత్నించవచ్చు, అదొక ఆప్షన్. లేదా ఏదో ఒక సెక్టర్ లో వాళ్ళు వచ్చి కార్గిల్లో చూసుకున్నట్టుగా మనం ఎక్కడన్నా ట్రై చేయొచ్చు. సో అది కూడా ఎస్కలేషన్ గానే జరుగుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్ వార్ ఇమీడియట్ గా. రావు గారు, బీయింగ్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్న మీకు అణుబాంబులు వాడకం అనేది ఐ థింక్ ఇట్ విల్ బి, అంటే అదే లాస్ట్ స్టేజ్ అయ్యుతుంది. సో అణుబాంబు ఉందని ముందు నుంచే కూతలకు వస్తుంది పాకిస్తాన్. సో అదంతా ఆ అణుబాంబుల సంగతి పక్కన పెడితే ఎయిర్ డిఫెన్స్లో కానివ్వండి, లేదంటే మిగతా యుద్ధ సంత్రాల్లో కానివ్వండి, భారత్ చాలా ముందడుగులో ఉంది. అండ్ మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా పాక్కి కాకుండా భారత్కి అండగా ఉంటున్నాయి. సో ఇటువంటి టైంలో పాక్ గీత దాటే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ ఊహ అట్లీస్ట్ ఆ ఊహ కనీసం ఊహించడానికి ధైర్యం చేస్తుందా? యాక్చువల్ గా అయితే అంత సత్తా లేదు. కానీ ఏంటంటే స్ట్రాటజీ ఆర్ టాక్టిక్స్ మనం డిస్కస్ చేస్తే కొంతమంది ఏమంటారు, పాకిస్తాన్ సైన్యాధికారులు ఇర్రేషనల్ అని కొంతమంది అంటారు. అవును, లేదండి ఇర్రేషనల్ చూపిస్తంలో ఉన్న వాళ్ళ గొప్పతనం రేషనల్ అని. కనుక ఏంటంటే పాకిస్తాన్ కూడా ఆఫ్టర్ ఆల్ దెబ్బతిన్నోడు ఎవడైనా సరే అవమానపడినప్పుడు ఏంటి, పాకిస్తాన్కి ఇప్పటి నుంచే కాదు 71లో ఓడిపోయినప్పటి నుంచి ఆ అవమానం భరించలేకే చేస్తుంది అని. బేసిక్ కారణాలు ఏంటి, మన డెమోక్రసీ చాలా అభివృద్ధి చెందింది, మనం ప్రపంచంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా పెరిగాం, మనం చాలా అభివృద్ధి చెందాం. అవును, అది చూసి ఓరవలేకపోతుంది. కారణాలు వాళ్ళలోనే ఉన్నాయి. ఎందుకంటే డెమోక్రసీని వాళ్ళు పెరగనివ్వలేదు. సైన్యాధికారులు అందరూ అయూబ్ ఖాన్ తర్వాత జియావులుకు తర్వాత పర్వేజ్ షరఫ్, ఈ ఆర్మ్ ఫోర్సెస్ సైన్యాధికారులు ఎప్పుడైతే డిక్టేటర్స్ కింద ఇచ్చేస్తారో ఆ దేశం కరప్షన్ పెరిగిపోయింది, ఆ దేశం అభివృద్ధి చెందలేదు, రైట్? కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ప్రాబ్లం అనుకోవటం